హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు పద్మాస్ వరల్డ్. ఈరోజు మా కాలనీలో జెండా ఎగరవేశాము. మా కాలనీ వాసులందరూ వచ్చి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కాలనీ సెక్రటరీ రామకృష్ణ గారు, కాలనీ వైస్ రమేష్, కాలనీ సెక్రటరీ సత్యనారాయణ గారు, జాయింట్ సెక్రటరీ రామ్ గారు, మెంబరు ఎగ్జిక్యూటివ్ మెంబరు అప్పారావు గారు, ఒక ఎగ్జిక్యూటివ్ రామరెడ్డి గారు, మీకు ఇద్దరికి ఒక స్టోరీ చెప్పనా? వింటారా? ఈరోజు గణతంత్ర దినోత్సవం అంటే రిపబ్లిక్ డే. ధృవ, అదర్వ, ఈరోజు మీకు ఒక కథ చెప్తాను. ఈరోజు మన దేశంకు ఎంతో ముఖ్యమైన రోజు. 1950 జాన్ 26న భారతదేశ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఆ రోజు మన దేశం గణతంత్ర దేశం అయినది. 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని మనమే పరిపాలించడానికి ఒక బలమైన ఆధారం అవసరమైంది. అది ఒక గొప్ప పుస్తకంగా తయారైంది. ఆ పుస్తకమే భారత రాజ్యాంగం. ఇది మన దేశాన్ని నియమాలకు అవసరమైన పుస్తకం తయారైంది. దీనికి ముఖ్య కారణము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన తోటి రాజకీయ నాయకులతో కలిసి ఈ పుస్తకాన్ని రచించారు. దేశ అధికారము ప్రజలకు చెప్పే విధంగా ఈ పుస్తకాన్ని రాశారు. దేశంలో అన్ని వేరువేరు భాషలు, వేరువేరు మతాలు అని అందరూ సమానమని ప్రకటించారు. ధృవ, అదర్వ, మనమందరము భారతీయులం. అర్థమైందా? హ్యాపీ రిపబ్లిక్ డే.